వృషభ రాశి వారికి అత్యవసర హెచ్చరిక. మే 7 నుంచి 12 మధ్య మీరు అత్యంత నమ్మిన వ్యక్తి వల్ల ఒక భారీ షాక్ తప్పదు. ఈ వీడియోను ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరిప్పుడు వినబోయే విషయాలు మీ ప్రాణానికి ప్రాణమైన మీ కుటుంబం మరియు మీరెంతో ఇష్టపడే మీ ఇంటి గురించే కావచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియోను మధ్యలోనే ఆపేస్తే మీ జీవితంలో రాబోయే ఆ అప్రతీక్షిత మలుపును తట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండలేరు. మిత్రులారా, ఇది కేవలం ఒక సాధారణ రాశిఫలం కాదు. మీ ఇంటి గడప దాటి లోపలికి ప్రవేశించిన ఒక అదృశ్య శక్తి గురించి మిమ్మల్ని హెచ్చరించే రహస్య సంకేతం. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేయండి మరియు కమెంట్ సెక్షన్లో జై హనుమాన్ లేదా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. ఎందుకంటే ఆ దైవ నామస్మరణ మీకొక రక్షణ కవచంలా మారి ఎటువంటి దుష్టశక్తులనైనా పారద్రోలుతుంది. ఇటీవలి కాలంలో మీ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు అకస్మాత్తుగా కొండంత పెద్ద సమస్యలుగా మారుతున్నాయా? మీరు ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత పొదుపు చేయాలని చూసినా డబ్బు అసలు నిలవడం లేదా? ఎప్పుడు చూసినా ఇంటి వాతావరణం ఏదో తెలియని టెన్షన్తో, ఒక రకమైన అశాంతితో నిండిపోతోందా? అయితే మిత్రులారా, ఇది కేవలం మీ దురదృష్టం మాత్రమే కాదని, దీని వెనుక ఏదో ఒక అదృశ్య శక్తి హస్తం ఉందని చాలామంది నమ్ముతున్నారు. మీ ఇంట్లో కేవలం నెగిటివ్ ఎనర్జీ మాత్రమే కాదు, ఎవరో కావాలని చేసిన చేతబడి, క్షుద్ర పూజలు లేదా తీవ్రమైన నరఘోషు ప్రభావం ఉండే అవకాశం ఉందని గ్రహగతులు మరియు ప్రస్తుత సంకేతాలు హెచ్చరిస్తున్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి సంకేతాన్ని మీ ఇంటి పరిస్థితులతో పోల్చి చూసుకోండి. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి మీ ఇంట్లో ఉన్నా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్ తీసుకోకండి. నమస్కారం మిత్రులారా, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది వృషభ రాశి వారి ఇంట్లో కనిపించే కొన్ని అత్యంత భయంకరమైన మరియు రహస్యమైన సంకేతాల గురించి. ఇవి కేవలం అనుమానాలు మాత్రమే కాదు, మన పూర్వీకులు మరియు జ్యోతిష శాస్త్ర నిపుణులు తరతరాలుగా గమనిస్తూ వస్తున్న వాస్తవాలు. వృషభ రాశి వారు సహజంగానే చాలా స్థిరంగా, శాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ అటువంటి వారి జీవితాల్లోనే ఎందుకు ఇలాంటి అస్థిరతలు వస్తున్నాయి? కొంతమంది వీటిని కేవలం మూఢనమ్మకాలు అని కొట్టిపారేయవచ్చు. కానీ ఆ సమస్యలను అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది దాని వెనుక ఉన్న బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో. కాబట్టి మీరు వృషభ రాశి వారైనా లేదా మీ ఇంట్లో ఎవరైనా ఈ రాశివారున్నా ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరలో నేను చెప్పబోయే పరిహారాలు మీ ఇంటిని ఆ భయంకరమైన శక్తుల నుంచి కాపాడి మీ జీవితంలో మళ్లీ వెలుగును నింపే అవకాశం ఉంది. జై శ్రీరామ్. ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయడం ద్వారా వారిని కూడా ఇలాంటి ప్రమాదాల నుంచి ముందే హెచ్చరించిన వారవుతారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇంకా ఒక సంకేతం ఉంది. ఇది చాలా మందికి తెలియదు, కానీ ఇది ఉంటే పరిస్థితి చాలా సీరియస్ అనుకోవాలి. దాని గురించి మనం కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. మొదటిగా మనం గమనించాల్సిన సంకేతం ఏమిటంటే, ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన అకారణమైన అశాంతి ఉండటం. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ వృషభ రాశి వారి ఇంట్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, చాలా చిన్న విషయం కూడా ఒక పెద్ద యుద్ధంలా మారుతోంది. భార్యాభర్తల మధ్య గాని, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అకస్మాత్తుగా అర్థం లేని మాటలతో గొడవలు మొదలవుతున్నాయి. ఎప్పుడూ ఎంతో ప్రేమగా ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటి సభ్యుల మధ్య ఆత్మీయత తగ్గిపోయి ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరగడం అనేది కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు, అది నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి గడప దాటి లోపలికి వచ్చినటానికి ఒక బలమైన నిదర్శనం. మీరు మీ ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఒక రకంగా బరువుగా, చిరాకుగా అనిపిస్తోందా? బయట ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండి ఇంటికి రాగానే కోపం నరనరాల్లోకి ఎక్కుతోందా? అయితే ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తుల ప్రభావమే. జై బజరంగబలి. ఈ ఆందోళనల నుంచి బయటపడటానికి మనసులో నిరంతరం హనుమంతుణ్ణి స్మరించుతూ ఉండండి. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో విషయం ఉంది. ఈ అశాంతి కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇంటి సభ్యుల ప్రవర్తనలో కూడా విపరీతమైన మార్పులు తెస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఒకరు మరొకరిని అసహించుకోవడం లేదా చిన్న పిల్లల మీద విపరీతమైన కోపం చూపించడం వంటివి ఈ నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రాథమిక లక్షణాలు. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పేమిటంటే, వాళ్ళు చివరి నిమిషం వరకు నమ్మకం వదలరు. అంతా మన భ్రమ అనుకుంటారు. అదే వాళ్లను కోలుకోలేని నష్టంలో పడేస్తుంది. ఇక
రెండవ సంకేతం విషయానికి వస్తే అది మీ ఆర్థిక స్థితిని దెబ్బతీసే లక్ష్మీ బంధనం లాంటి ప్రభావం కావచ్చు. వృషభ రాశి వారు సాధారణంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ప్రస్తుతం మీరు ఎంత సంపాదించినా, ఎన్ని మార్గాల్లో ఆదాయం వచ్చినా అది వచ్చిన దారిలోనే ఖర్చయిపోతుంది. ఏవైనా అనుకోని ఖర్చులు రావడం, ఏదైనా వస్తువు పాడైపోవడం లేదా అనారోగ్య కారణాల వల్ల భారీగా డబ్బు బయటకు వెళ్లడం జరుగుతోంది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ దాన్ని అవసరానికి వాడుకోలేని పరిస్థితి ఏర్పడటం లేదా సేవింగ్స్ అన్నవి అసలు లేకపోవడం వెనుక ఒక అదృశ్య దోషముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా మీ ఆర్థిక ఎదుగుదలను చూసి ఓర్వలేక చేసిన దిష్టి లేదా నరఘోష వల్ల కూడా ఇలాంటి ధన నష్టం సంభవిస్తుంది. ఒక్క సంతకం లేదా ఒక్క తప్పుడు నమ్మకం మీ నెలల సంపాదనను ఒక్క రోజులో తీసుకుపోవచ్చు. అందుకే ఈ కాలంలో ఎటువంటి డాక్యుమెంట్ల మీద కూడా సంతకం చేయకండి. మీ బ్యాంక్ అకౌంట్స్ నిరంతరం చెక్ చేసుకోండి. కామెంట్లో జై మహాలక్ష్మి అని రాసి మీ సంకల్పాన్ని గట్టిపరచుకోండి. ధన నష్టం అనేది కేవలం జేబుకే కాదు, మీ ఆత్మవిశ్వాసానికి కూడా పెద్ద దెబ్బ. మీరు ఆర్థికంగా కుంగిపోతే మీ శత్రువులు సంతోషిస్తారు. అందుకే ఈ సంకేతాన్ని గమనించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మూడవ సంకేతం అత్యంత భయంకరమైనది. అదే ఇంట్లో నిరంతరం ఎవరో ఒకరు అనారోగ్యానికి గురవ్వడం. మీ ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా? మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, అన్ని రకాల పరీక్షలు చేయిస్తారు, కానీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వస్తాయి. డాక్టర్ కూడా పెద్దగా ఏమీ లేదు, కేవలం వీక్నెస్ అని చెప్తారు. కానీ ఇంట్లో ఉన్న వ్యక్తికి మాత్రం బాధ తగ్గదు. మందులు వాడుతున్నా ఫలితం ఉండడం సరే కదా, ఆ సమస్య ఇంకా ఎక్కువవుతున్నట్టు అనిపిస్తుంది. శరీరంలో నీరసం, కళ్ళు తిరగడం, అకారణంగా ఒళ్ళు నొప్పులు రావడం వంటివి నెగటివ్ ఎనర్జీ లేదా క్షుద్ర ప్రభావాల వల్ల వచ్చే శారీరక మార్పులు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు కేవలం మెడికల్ ట్రీట్మెంట్ మీద మాత్రమే కాకుండా మీ ఇంటిని ఆధ్యాత్మికంగా శుద్ధి చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి. హరోం హర, ఆ పరమశివుడి దయ ఉంటే ఏ రోగమైనా నయమవుతుంది. కాబట్టి నిరంతరం శివనామాన్ని జపించండి. ఈ వీడియో కింద వెంటనే లైక్ బటన్ నొక్కండి. ఎందుకంటే మీ ఆరోగ్యం మరియు మీ కుటుంబ క్షేమం కోసం మేము ఈ వీడియో చేస్తున్నాము. జై మణికంఠ. ఇప్పుడు మనం మరింత లోతైన మరియు భయంకరమైన సంకేతాల గురించి మాట్లాడుకుందాం. ఈ విభాగం చాలా ముఖ్యం, కాబట్టి ఏకాగ్రతతో వినండి. ముఖ్యంగా ఒక సంకేతం చాలా డేంజరస్. ఇది మీ ఇంట్లో ఉంటే మీరు వెంటనే జాగ్రత్త పడాలి. అదేమిటి అంటే, ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అకస్మాత్తుగా ఏడవడం, ఖాళీగా ఉన్న ఒక మూలని చూస్తూ భయపడటం లేదా అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పడం. పెద్దలు వీటిని కేవలం భ్రమలని పట్టించుకోరు, కానీ ఇది చాలా సీరియస్ సంకేతమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. పిల్లలు చాలా స్వచ్ఛమైన మనసు కలవారు. మన కంటికి కనిపించని శక్తులు వారికి సులభంగా కనిపిస్తాయి. ఒకవేళ మీ ఇంటిలోని చిన్నారి అకారణంగా రాత్రిపూట భయంతో ఏడుస్తుంటే లేదా గాలిలోకి చూస్తూ ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తే అక్కడ నెగిటివ్ ఫోర్స్ చాలా బలంగా ఉందని అర్థం. ఇది మీ గుండెల్లో వణుకు పుట్టించవచ్చు, కానీ నిజాన్ని గ్రహించడం ముఖ్యం. జై హనుమాన్. హనుమంతుడిని స్మరిస్తే ఏ శక్తి మిమ్మల్ని భయపెట్టలేదు. ఈ సమయంలో మీరు ఒక వృషభరాశి వ్యక్తి యొక్క యథార్థ కథను వినాలి. ఒకప్పుడు మా దగ్గర ఒక వ్యక్తి తన బాధను చెప్పుకున్నాడు. మొదట తన ఇంట్లో చిన్న చిన్న గొడవలతో సమస్య మొదలైంది. తర్వాత విపరీతమైన ధన నష్టం జరిగింది. చివరికి ఇంట్లో అందరూ మంచాన పడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన అతను కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడంతో అతని జీవితం మళ్లీ గాడిలో పడింది. ఈ కథ ద్వారా మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, సమస్యను ముందే గుర్తిస్తే పరిష్కారం సులభమవుతుంది. ఇప్పుడు మనం మరికొన్ని చీకటి సంకేతాల గురించి మాట్లాడుకుందాం. 4వ సంకేతం ఏమిటంటే, రాత్రి సమయంలో ఇంట్లో వింత శబ్దాలు వినిపించడం. మీరు పడుకున్నప్పుడు ఎవరూ లేని చోట ఏదో వస్తువు కింద పడినట్టు, ఎవరూ నడుస్తున్నట్టు లేదా తలుపులు దానంతట అవే కదిలినట్టు శబ్దాలు వినిపిస్తున్నాయా? పిల్లులు లేదా కుక్కలు అకారణంగా మీ ఇంటివైపు చూసి అరవడం కూడా ఒక సూచన. అలాగే 5వ సంకేతం, మీరు దేవుడి గదిలో పూజ చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురవ్వడం. మీరు దీపం వెలిగించిన వెంటనే అది ఆరిపోవడం లేదా అగరబత్తులు ఎన్నిసార్లు వెలిగించినా సరిగా వెలగకపోవడం, పూజ చేస్తున్నప్పుడు విపరీతమైన ఆవలింతలు రావడం లేదా మనసు లగ్నం కాకపోవడం వంటివి జరిగితే మీ ఇంట్లో దైవశక్తి కంటే నెగటివ్ శక్తి బలంగా ఉందని అర్థం.
ఇది కేవలం అనుమానం కాదు, ఒక హెచ్చరిక. 6వ సంకేతం మీ ఇంటి చుట్టూ ఉండే ప్రకృతికి సంబంధించింది. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క లేదా ఇతర అలంకరణ మొక్కలు అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా ఎండిపోతున్నాయా? మీరు ఎన్ని నీళ్లు పోసినా, ఎంత ఎరువు వేసినా ఆ మొక్కలు బతకడం లేదా? తులసి మొక్క ఎండిపోవడం అనేది ఇంటికి రాబోయే ఏదో ఒక గండానికి లేదా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీకి సూచిక అని పెద్దలు చెబుతుంటారు. జై సాయిరామ్. సాయిబాబా నామాన్ని స్మరిస్తూ ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇక్కడ ఒక సైకలాజికల్ హుక్ని మనం గమనించాలి. మీకేదో తప్పు జరుగుతోందని మీ మనసు ముందే చెప్పుతుంది, కానీ మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తే అదే మీ బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. మన అంతరాత్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. వృషభ రాశి వారు సాధారణంగా లాజిక్తో ఆలోచిస్తారు, కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాని శక్తులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయని గుర్తించాలి. ఇప్పుడు చాలామంది భయపడే విషయం చేతబడి. ఇదంటే కేవలం సినిమాల్లో చూపించేది మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న కొందరు ఈర్ష్యగల వ్యక్తులు మన అభివృద్ధిని చూసి ఓర్వలేక చేసే ప్రక్రియ అని నమ్మకం. చేతబడి ప్రభావం ఉన్న ఇంట్లో అకస్మాత్తుగా ఎక్కడి నుంచొస్తుందో తెలియని దుర్వాసన వస్తుంటుంది. ఇల్లు శుభ్రంగా ఉన్నా ఏదో కుళ్ళిపోయిన వస్తువు వాసన రావడం, నిద్రలో భయంకరమైన కలలు రావడం, ఎవరో మిమ్మల్ని గొంతు పిసికి చంపబోతున్నట్లు లేదా ఎత్తైన కొండల నుంచి కింద పడిపోతున్నట్లు కలలు రావడం దీని యొక్క ప్రధాన లక్షణాలు. ముఖ్యంగా మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఎప్పుడూ ఏదో తెలియని భయం, గుండెల్లో దడ అనిపిస్తుంది. జై దుర్గా భవానీ. అమ్మవారి దయ ఉంటే దుష్టశక్తులు పారిపోతాయి. ఈ వీడియో కింద జై మాతాది అని కామెంట్ చేయండి. నరఘోష అనేది మరో పెద్ద సమస్య. ఇతరుల కళ్ళు మనపై పడడం వల్ల, వారి అసూయ వల్ల మన పనులన్నీ ఆగిపోతాయి. మీరొక కొత్త పని మొదలు పెట్టాలని చూస్తే దానికి అడుగడుగునా అడ్డంకులు వస్తాయి. ఆఫీస్లో మీ పై అధికారులు మీ మీద అకారణంగా కోప్పడ్డం, సహచరులు మీకు సపోర్ట్ చేయకపోవడం వంటివి జరుగుతాయి. వృషభ రాశి వారు సాధారణంగా చాలా కష్టపడే స్వభావం గలవారు, కానీ ఈ నరఘోష ప్రభావం వల్ల మీ కష్టానికి తగ్గ ఫలితం రాదు. మీరు ఎంతో శ్రమించి చేసిన పని క్రెడిట్ వేరే ఎవరో కొట్టేస్తారు. దీనివల్ల మీకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఎప్పుడూ మనసు దిగులుగా ఉంటుంది. నరఘోష అనేది ఒక నెమ్మదిగా పనిచేసే విషం లాంటిది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా దెబ్బతీస్తుంది. జై వీర హనుమాన్. బజరంగబలి నామస్మరణతో ఎంతటి నరఘోషనైనా పారద్రోలవచ్చు. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు మీ ఆత్మీయులను కూడా ఈ నరఘోష నుంచి కాపాడవచ్చు. వృషభ రాశి వారు సాధారణంగా శాంతంగా, స్థిరంగా ఉండేవారు, కానీ ఒక్కసారి ఈ నెగటివ్ ప్రభావాలు మొదలైతే వారి జీవితంలో అస్థిరత పెరిగిపోతుంది. ఇంటి సంతోషం మాయమవుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఇంట్లో ఇప్పుడు కేవలం నిశ్శబ్దం లేదా గొడవలు మాత్రమే వినిపిస్తాయి. మానసిక ఆరోగ్యపరంగా చూస్తే ఈ కాలంలో మీకు విపరీతమైన ఒత్తిడి కడగవచ్చు. చిన్న విషయాలకే కోపం రావడం, చిరాకు పడ్డం వంటివి జరుగుతాయి. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం వల్ల మీ ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. మీ మనసులో ఎప్పుడూ ఏదో ఒక నెగిటివ్ ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది? నేను ఎవరికి ఏం అపకారం చేశాను అని మీరు ప్రశ్నించుకుంటారు. అక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. మీరు మంచివారైనంత మాత్రాన లోకమంతా మంచిగా ఉండదు. మీ ఎదుగుదల కొంతమందికి కళ్ళమంటగా ఉండవచ్చు. అందుకే ఈ సంకేతాలను పట్టించుకోకుండా వదిలేయకండి. ఒక్క చిన్న నిర్లక్ష్యం మీ కుటుంబాన్ని చిక్కుల్లో పడేయవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే పరిష్కారాలను చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, ఇవన్నీ ఉంటే ఏమి చేయాలి? భయం వద్దు, భక్తి ఉండాలి. మొదటిగా మీరు చేయాల్సింది మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం. ఎక్కడ పడితే అక్కడ పాత సామాన్లు, విరిగిన వస్తువులు ఉండకుండా చూసుకోండి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించండి. సానుకూల వాతావరణం కోసం ఇంట్లో మంచి సువాసన వచ్చే అగరబత్తులు లేదా సాంబ్రాణి ధూపం వేయండి. ఉప్పుతో ఇంటిని శుద్ధి చేయడం అనేది ఒక అద్భుతమైన పరిహారం. స్నానం చేసే నీటిలో మరియు ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కల్లుప్పు, సముద్రపు ఉప్పు కలపండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంది. అలాగే ఇంటి మూలల్లో చిన్న గిన్నెల్లో ఉప్పు ఉంచి దాన్ని వారం తర్వాత మార్చండి. ఇది మీ ఇంట్లోని నెగిటివిటీని దూరం చేస్తుంది. జై గణేష. విఘ్న వినాశకుణ్ణి స్మరించు మీ ఇంటిని శుద్ధి చేసుకోండి. మరో శక్తివంతమైన పరిహారం ఏమిటంటే గోమూత్రం లేదా గంగాజలం చల్లడం. నమ్మకం ప్రకారం గోమూత్రం లేదా గంగాజలానికి ఎటువంటి క్షుద్రశక్తులనైనా పారద్రోలే శక్తి ఉంది. ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి ఇంటి మూలమూలలా గంగాజలాన్ని ప్రోక్షించండి.
హనుమాన్ చాలీసాను ప్రతిరోజు మీ ఇంట్లో ప్లే చేయండి లేదా స్వయంగా పఠించండి. హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఎటువంటి భూత ప్రేత పిశాచాదులు క్షుద్రశక్తులు ఉండవు. జై హనుమాన్ అని కామెంట్ చేసి ఆ స్వామి ఆశీస్సులు పొందండి. మే 7 నుంచి 12 మధ్య మీరు ఎదుర్కోబోయే ఆ షాక్ నుంచి గట్టెక్కాలంటే ఇప్పుడే ఈ పరిహారాలు మొదలుపెట్టాలి. మీ నమ్మకమే మీ బలం, మీ భక్తే మీ ఆయుధం. మంగళవారం మరియు శనివారం రోజుల్లో హనుమంతుడి గుడికి వెళ్ళి సింధూర పూజ చేయించడం వల్ల మీకు మరియు మీ ఇంటికి రక్షణ కవచం ఏర్పడుతుంది. శివుని ప్రార్థన, లింగాష్టకం లేదా శివతాండవ స్తోత్రం పఠించడం వల్ల మీ మనసులోని భయాలు తొలగిపోతాయి. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ధైర్యవంతుడికి దైవం ఎప్పుడూ తోడుంటుంది. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలు మీకు అందుతాయి. మీరు మా వీడియోలను ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇది మరికొంతమంది వృషభ రాశి వారికి చేరుతుంది. మరింత లోతుగా విశ్లేషిస్తే ఈ 5 రోజుల్లో మీరు ఎవరికీ ఎటువంటి ముఖ్యమైన సమాచారం ఇవ్వకండి. మీ ప్లాన్స్, మీ ఐడియాస్, మీ రహస్యాలు మీ దగ్గరే ఉంచుకోండి. మీ ఇంటి తాళాలు లేదా బ్యాంకు వివరాలు ఎవరికీ షేర్ చేయకండి. మీ సంపాదన గురించి ఇతరుల ముందు గొప్పలు చెప్పుకోకండి. ఎందుకంటే నరఘోష అనేది మీరు చెప్పే మాటల నుంచే మొదలవుతుంది. ఈ సమయంలో మీరు ఎంత గోప్యంగా ఉంటే అంత సురక్షితంగా ఉంటారు. మే 14 తర్వాత మీ రాశిలో శుభమార్పులు రాబోతున్నాయి. అప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జై గోవింద. తిరుమల వెంకటేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి వృషభరాశి వారు కామెంట్లో జాగ్రత్తగా ఉంటాను అని తప్పకుండా రాయండి. ఇది మీకొక మానసిక రక్షణగా పనిచేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హనుమాన్. ధన్యవాదాలు.